అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానము కొరకై యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క శక్తి ఎటువంటిదో భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. సొమ్మసిల్లిపోయినటువంటి వారు ఇక్కడ ఉన్నారు, శక్తిహీనులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వారికి బలాన్నిచ్చేవాడు, బలాభివృద్ధిని కలిగించేవాడు మన ప్రభు అయినటువంటి దేవాతి దేవుడే. సొమ్మసిల్లిపోయినటువంటి వారి జీవితాలు మరి కృంగిపోతూ ఉన్నాయి, వేదన చెందుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక దినము ఐగుప్తికి వెళ్ళారు. పరిస్థితుల యొక్క ప్రభావము వారిని అక్కడికి వెళ్ళేలాగా చేసింది. అయితే వారు అక్కడికి వెళ్ళిన తరువాత బానిసత్వానికి గురైపోయారు. శ్రమ వారిని వేధించింది, కొరడాలు వారిని బాధించాయి. ఆ దేశంలో ఉన్నటువంటి రాజు, సైన్యము, ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో బాధ పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలకు బాధను కలిగించారు. అయితే వారు సొమ్మసిల్లిపోయేవారు. వారికి గడ్డినిచ్చేవారు కాదు, మట్టినిచ్చేవారు కాదు. అవకాశం లేకుండా వారిని బాధిస్తూ పోయేటట్టుగా వారిని కొట్టేవారు, తిట్టేవారు. ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టగానే దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించి వారిని బయటకు తీసుకుని వచ్చినట్లుగా, మోషేను వారి కోసము పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 29వ కీర్తన 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆయన బలమిస్తాడంటే తన ప్రజలకు ఆయన బలమిస్తాడు. నీవు ఆయన బిడ్డగా, ఆయన ప్రజగా ఉంటే దేవుడికి బలమిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మన బలహీనతను బట్టి మనం కృంగిపోతున్నామేమో. ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఏదైనా బలహీనత నిన్ను కృంగదీస్తూ ఉందేమో. ఏ శత్రువుల చేత నీవు కృంగిపోతూ ఉన్నావో, ఏ విధమైనటువంటి ఇబ్బంది చేత నీవు అల్లాడిపోతూ ఉన్నావో, నా దేవుడు అంటున్నాడు, భయపడకు బిడ్డ, నేను నీకు బలాన్నిస్తాను, నేను నీకు జయాన్నిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక దినము పౌలు భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. ప్రభువా, నాకు ఈ బలహీనత ఉన్నది కదా, నన్ను వేధిస్తుందయ్యా, నన్ను బాధిస్తూ ఉందయ్యా, నాకు విడుదల కావాలి, నాకు సహాయం కావాలి, ప్రభువా నీవు నాకు సహాయము చేయి అని అడిగినప్పుడు దేవుడు ఏమంటే, బిడ్డా నువ్వు భయపడకు, నువ్వెప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడు నేను బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడంట. 2వ కొరింథీ పత్రిక 12వ వచనంలో మాట వ్రాయబడి ఉంటుంది, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే దేవుడు నన్ను బలవంతుడిగా చేస్తాడంట. తన సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘం అంతటికి దేవుడు అతనితో మాట్లాడినటువంటి మాటలను మరి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:13 వచనంలో ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ అంటాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. దేవుడు కానీ మనల్ని బలపరిస్తే మనం ఏ పైనైనా చేయగలము, సమస్తాన్ని చేయగలము. ఇది చేయగలము, అది చేయలేమని మనం ఎప్పుడు అనుకోవద్దు. బలపరిచేవాడు దేవుడు, చేయించేవాడు దేవుడు, శక్తినిచ్చేవాడు దేవుడు, జయమిచ్చేవాడు దేవుడు, విజయవాడు దేవుడు, నిలబెట్టేవాడు దేవుడు, మన జీవితాల అద్భుతాన్ని చూపించేవాడు మన దేవుడు. కనుక ఆ దేవుడు మనల్ని బలపరచాలని అడగండి. ఆ దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయాలని, దేవుడు మన జీవితంలో కార్యములు జరిగించి మన సహాయము చేయాలని దేవుడిని అడిగితే దేవుడు మనకు సహాయమును చేస్తూ ఉంటాడు. ఆయన కానీ మనల్ని బలపరిస్తే సింహాలనైనా చీల్చగలము,
దేనినైనా ఓడించగలుగుతాము, ఎవరినైనా ఓడించగలుగుతామని దేవుని లేఖనం అంటుంది. రెండవదిగా, శక్తిహీనులకు ఆయన బలం ఇచ్చేవాడు. మన జీవితాల్లో మనం శక్తిహీనులుగా ఉన్నామేమో, ప్రజల ఎదుట బలహీనులుగా కనబడుతున్నావేమో, ఆర్థికంగా నువ్వు బలహీనులుగా ఉన్నావేమో, అప్పులో కురుకుని పోయినటువంటి బిడ్డగా లేవలేని స్థితిలో ఉంటున్నావేమో, బలహీనతలను బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ, కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, నీకున్నటువంటి మరి ఆ యొక్క ఒత్తిడి వల్ల నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, శక్తిహీనురాలుగా ఉన్నావేమో. దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు. నా బిడ్డ, నేను లేవనెత్తుతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక సమస్యలు పోయింది, నా దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు బలాన్ని ఇస్తాను. శక్తిహీనుడిగా ఉంటే నువ్వు భయపడకు, నేను నీకు బలాభివృద్ధిని కలిగించి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి మనలను బలపరచును గాక. ఆమేన్.